రేపు మిల్లుకి పోకండి, బాబు బర్త్డే ఉంది కదా, పొద్దున్నే బాబుని గుడికి పిలుచుకొని పోయి ఈవినింగ్ బర్త్డే పార్టీ కావాల్సిన సామాన్లు తెచ్చుకుందాం. రేపు ఒక రోజు రానని అక్కకి ఫోన్ చేసి చెప్పాలా. రండి పోదాము. ఫోన్ మాట్లాడేసి వస్తాను. మీరు ఒక్కరోజు మిల్లుకి పోకపోతే మిలిటరీ వాళ్ళంతా వచ్చి మిల్లు మీదకేం యుద్ధం చేయలేండి. పుచ్చివంకాయతో పులుసు పెడితే పాచిపోయినా కూడా దాచిపెట్టుకొని తిన్నాడంట నీలాంటి వాడు. అదేంటి లావణ్య అలా మాట్లాడుతున్నావు? రేపు నేను రానని ఒకసారి అక్కకి చెప్తే ఇప్పుడు ఏమైతుంది? ఆహా, నువ్వు ఇప్పుడు మీ అక్కకి ఫోన్ చేసి చెప్పాలా? మొత్తానికి నువ్వు ఆ మిల్లుకి బట్టనలగని కూలోడు అనమాట. కష్టాలు ఉన్నప్పుడు మనకు ఒక దారి చూపించి వాళ్ళతో పాటు ఎదగడానికి మనకు ఒక అవకాశం ఇచ్చిన, వాళ్ళ కాలు కరిగిన కూలి పని చేసిన తప్పులే లావణ్య. అబ్బా, వాళ్ళేదో పుణ్యాన్ని చేసినట్టు వాళ్ళని పెద్ద పొగుడుతున్నారే. మీ శ్రమను దోచుకుంటూ ముష్టి 3 లక్షలు నా మొగాన్ని వేసినారు. అక్క వచ్చినట్టుంది, వింటుందేమో. వింటే వినిందిలే, ఎట్లా డైరెక్ట్ గా చెప్పలేను. నేను మాడపడిచి వాళ్ళ ఇంటికి వచ్చినానండి, మళ్ళీ కాల్ చేస్తానండి. నాతేమన్నా పని ఉంది అక్క? ఒక ఫోన్ చేసింటే నేనే వచ్చాను కదా అక్క. కొన్నిసార్లు మనం అనుకున్న వాళ్ళు మన గురించి ఏం మాట్లాడుకుంటున్నారు, మనల్ని ఎంతలా పొగుడుతున్నారని తెలుసుకోవాలంటే మనం సర్ప్రైజ్ చేయలేదు గణేష్. రెండోదినా అన్నయ్య రాలేదా? మీ అన్నయ్య లేటుగా రావడమే మంచి పని ఎందుకు లావణ్య, లేదంటే అటు నుంచి అటే బైక్ స్టార్ట్ చేసుకొని వెళ్ళిపోయేవాడు. ఏం గణేష్ బాగున్నావా? ఏం మళ్ళీ లావణ్య బాగున్నావా? ఏం మహిత వచ్చిన పని ఇంకా అయిపోలేదా? నేను చెప్పినాను కదా ఆల్రెడీ నాకు చాలా పనులు ఉన్నాయని. పోదా. గణేష్, మీకు బట్టలు తెచ్చినాము, అట్లే దీంట్లో 10,000 ఉన్నాయి, రేపు బాబు బర్త్డే కదా, ఖర్చులకు తీసుకోండి. గణేష్, రేపేం మిల్లుకు రావద్దు, హాయిగా ఫ్యామిలీతో ఎంజాయ్ చేయి. ఏందొద్దినా నన్ను పరాయిదాన్ని చేసి అన్ని మీ తమ్మునికి చెప్తాను? లావణ్య, పరాయి వాళ్ళలాగా చూసేది, పనికిరానంటూ పక్కన పడేసే బుద్ధులు నాకు మీ అన్నకు లేవులే. బా సరే, మీరిద్దరు ఏం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావడం లేదు. సరే పోదా. అదేంటన్నయ్య, భోజనం టైంకి వచ్చి కనీసం కాఫీ కూడా తాకుండా వెళ్ళిపోతాను. భోజనం చేసుకొని పోదులే. వద్దులే లావణ్య, ఇందాకే బయట టిఫిన్ చేసి కాఫీ కూడా తాగేసి వచ్చినాము, ఏం అవసరం లేదు, మా కడుపు నిండిపోయింది. వంకలేనమ్మ డొంక పట్టుకొని ఏడ్చిందంట. అన్నయ్య వంకర మాటలు ఎందుకు వద్దునా? ఏదైనా ఉంటే స్ట్రైట్ గా చెప్పండి. మీరు మాట్లాడేది నాకు అస్సలు అర్థం అవ్వడం లేదు. సర్లే అన్నయ్య, రేపు వచ్చి 1 మొగ 4 లక్షంతలు వేసిపోండి, లేకపోతే దానికి కూడా బిజీగా ఉన్నామని చెప్తారా? ఏంది మాట్లాడుతున్నావు లావణ్య? ఊరిలో ఉండి ఇంటికి వచ్చిన ముందర ఏంది మాట్లాడుతున్నావు అసలు? లావణ్య, నోరు మూసుకుంటావా? వంకర టింకర్ మాటలు మాట్లాడుతాండేది మీ వదిన కాదు, నువ్వు మాట్లాడుతున్నావు. ఏ రోజైనా వాని బర్త్డేకి నేను మిస్ అయ్యానా? ఎన్ని అర్జెంట్ పనులున్నా కూడా నేను అవన్నీ ఆపుకొని వస్తాను. వానికి ఈ చేతుల మీదుగా పెంచానమ్మా నేను, నీకంటేను వాని మీద నాకే ఎక్కువ ప్రేమ ఉంది. తనకు మనుషుల్ని చులకం చేసి మాట్లాడడం అలవాటే కదా. అయినా ఏమొద్దినా, వచ్చినప్పుడు నేను చూసానా, నేను భలే నటిస్తానవే. ఇంత వంకరగా మాట్లాడుకుంటూ వీళ్ళిద్దరి ముందర పుల్లలు పెడతావు. అయినా నువ్వు మహితాని పేరు తీసి మహానటి అని పేరు పెట్టుకో, బాగా సరిపోతుంది నీకు. భలే మాట్లాడుతున్నావు లావణ్య నువ్వు. నిజమే, మీ వదిన మహానటినే. ఇక్కడికి వద్దన్యా కూడా నన్ను ఒప్పించి పిలుచుకొని వచ్చింది కదా, తనకు ఆ బిరుదు నువ్వు ఇవ్వాల్సిండేదే. నేను అందుకే చెప్పిండేది పోదాము అని, నువ్వు లేకోకుండా కూర్చున్నావు. పోదాం రా ఇప్పుడైనా. నిజమేనండి, మీరు చెప్పిన మాటలు వినుకోకుంటే నాకు ఇట్లా అవుతుంది. ఏ లావణ్య, నోరు మూసుకో. ఇంటికి వచ్చిన వాళ్ళతో అట్లైనా మాట్లాడేది? వాళ్ళు మనకి బట్టలు బిట్టలేక వచ్చినారు. అవునండి, నాకేం తెలియదు, నేను మూర్ఖురాల్ని. పర్లేదులే గణేష్, మేమేం పరాయి వాళ్ళం కాదులే, అన్నా పడతాంలే. సరే గణేష్, రేపేం మిల్లుకు రాదు, మన్నాడు వచ్చేసి పదం పదండి. మహిత, నిమిషం చెప్పండి. ఒక చోటికి పిలుచుకెళ్తానని చెప్పాను కదా, నువ్వు రెడీ కాపో, వెళ్దాం. రెడీ అయిపోయేంత శుభకారం ఏం కాదు కానీ పోదాం పండి, ఇట్లే వస్తాను. మీరు చూపించిన నిజాన్ని ఇంటికింత దూరం దాచిపెట్టాలా? సరే లోపలికి వెళ్ళు, మాట్లాడదాం పోదా.